వెల్కమ్ టు పృథ్వీ టీవీ. పంచసూత్రాలను పాటించాలి, ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులవ్వాలి. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ బుధవారం జిల్లాలోని తరిగొప్పుల మండలంలోని జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో పరీక్షలంటే భయాన్ని తొలగించి ఉత్తేజాన్ని కలిగించేందుకు గాను చేపట్టిన వినూత్న కార్యక్రమమైన విజయోస్తులో భాగంగా మండల స్థాయి ప్రేరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పాల్గొనగా అధికారులు పూలమొక్కలు అందించారు. అనంతరం సరస్వతి దేవి చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేయగా విద్యార్థుల స్వాగత నృత్యంతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఆరంభించారు. ఈ కార్యక్రమంలో డిఇఓ రమేష్, ఎంపీడీఓ దేవేందర్, జీసీడీఓ గౌసియా బేగం, ఏఎంఓ శ్రీనివాస్, ఎంఈఓ జానకిదేవి, ప్రిన్సిపాల్ రవీందర్, ఇతర సంబంధిత అధికారులు, సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మీరు ఓన్లీ చేయాల్సింది చదవడం. సో దయచేసి టైం సరిపోలేదు, ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాక ఎవరు వినరు. పేరెంట్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సరే మీ అబ్బాయి ఎగ్జామ్ ఎందుకు ఫెయిల్ అయ్యారు అంటే జ్వరం వచ్చింది ఫెయిల్ అయ్యాడు. సో నేను కూడా ఇందాక 5-6 మెంబర్స్ కేటగిరీ స్టూడెంట్స్లో నేను కూడా వన్ ఆఫ్ ది స్టూడెంట్. వెన్ ఐఎమ్ స్కూల్లో ఉన్నప్పుడు నేను కూడా 9th స్టాండర్డ్ మధ్యలో ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యి వేరే డిస్ట్రిక్ట్కి వెళ్ళి అక్కడ 10th క్లాస్ ఎగ్జామ్కి డైరెక్ట్గా ఎంట్రీ చేయించాను. ఎందుకంటే అక్కడ 9th క్లాస్లో తక్కువ మంది పిల్లలు ఉన్నారని చెప్పి అక్కడున్న స్కూల్ ప్రిన్సిపల్ 10th క్లాస్లో ఫీ అనేది ఫ్రీగా నేనే పే చేసి మిమ్మల్ని జాయిన్ చేసుకుంటానని చెప్పి మా ఫాదర్ని కన్విన్స్ చేయడం వల్ల ఐ జాయిన్ 10th క్లాస్. సో ఐ స్టార్టెడ్ మై 10th క్లాస్ ప్రిపరేషన్ అరౌండ్ అక్టోబర్. బట్ క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీలో కూడా సేమ్ 180-200 మార్క్స్ వచ్చిండేది. సో లాస్ట్ 1.5 month ఎలాగైతే ఏం చదవాలి, ఎలా మార్క్స్ రావాలి అంటే వాట్ ఐ డిడ్ ఈస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. లాస్ట్ 4 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఉన్న ప్రతి క్వశ్చన్ కంపల్సరీగా వచ్చేటట్టు కంపల్సరీ రివిజన్ చేసుకుంటూ ప్రెజెంటేషన్ చేసుకున్నాం. సో ఫైనల్లీ ఐ గాట్ 538 out of 600 మార్క్స్. సో మై అడ్వైస్ టు ఆల్ ద స్టూడెంట్స్, ప్రాక్టీస్ చేస్తే ఆ పక్కన ఇద్దరు ఎవరైతే వచ్చారు 360 or 370 above మార్క్స్, అంతే మార్క్స్ వస్తాయి. ఏం చేయాలి? ఈజీ టాపిక్స్ ఏమున్నాయి ప్రతి సబ్జెక్ట్ వైజ్ గ్యారంటీగా ఎగ్జామ్స్కి వచ్చే ఏమున్నాయో అవి మీరు ఐడెంటిఫై చేసుకొని పెట్టుకోవాలి. వాళ్ళు ఒకవేళ ఐడెంటిఫై చేసుకోకపోతే దయచేసి మీ మ్యాథ్స్ టీచర్స్తో కూర్చోండి. ఒక్కసారి ఈజీ టాపిక్స్ ఏమున్నాయి, మీకు విజయోస్తు బుక్ కూడా ఇచ్చాం, అందులో ఆ బుక్లో ఆ రిలేటెడ్ టాపిక్స్ ఏమున్నాయో అవన్నీ కూడా కంప్లీట్గా రివైజ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా మీకు ఇప్పుడు 180 నుంచి 210 మార్క్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా 360-390 above మార్క్స్ కూడా వస్తాయి. సో నెక్స్ట్ 15 days ఆర్ వెరీ క్రూషియల్. ఎవరైతే తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారో దయచేసి వాళ్ళు నెక్స్ట్ 15 daysలో ఈజీ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి. భయపడాల్సిన అవసరం లేదు, ఎగ్జామ్ ఫియర్ ఉండడానికి వీల్లేదు. సో ఐ ఎక్స్పెక్ట్ 100% రిజల్ట్ రావాలి అంటే ఇప్పుడు ఈ 5-6-7 మెంబర్స్ కంపల్సరీగా పాస్ అయితేనే మీ మండల్ మొత్తం 100% రిజల్ట్ వస్తుంది. కాబట్టి మండల్లో ఉన్న టీచర్స్కి ఒక ఛాలెంజ్ ఇది. మీరు ఎలాగైతే మిగతా వాళ్ళని చదివిపిస్తారో ఈ వీక్ సబ్జెక్ట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని దగ్గరుండి నెక్స్ట్ 15 days ఓన్ మానిటరింగ్, పర్సనల్ మానిటరింగ్తో వాళ్ళని పాస్ చేయించే బాధ్యత టీచర్స్దే.